दिल ये चाहता है प्रभु तुमको निहारने को दिल ये चाहता है मन में उतारने को दिल ये चाहता है तुम सामने हमारे तुम
ओम शांति। सुबह का सूरज से दिन की शुरुआत होती है। चंद्रमा से रात शुरू हो जाती है। आदरणीय वरिष्ठ भ्राता सूरज जी से बाबा मिलन की शुरुआत हो जाती है। आदरणीय సీనియర్ బ్రదర్ సూరజ్ భాయి ద్వారా బాబా మిలనం అనేది ప్రారంభమవుతుంది. రాజయోగి బ్రాహ్మణ కుల దీపకుడైనటువంటి ఆదరణీయ సూరజ్ భాయిజీకి మొత్తం సీనియర్ బ్రదర్ సూరజ్ భాయి యోగ సాధన ద్వారా ప్రయోగం చేయిస్తారు. దేశ విదేశాల్లో యోగం యొక్క గుహ్య అనుభవం చేయించారు. పిఎం టీవీలో ప్రసిద్ధి చెందిన సమాధాన కార్యక్రమం ద్వారా లక్షల జనాలు వారి సమస్యకు సమాధానాన్ని పొందారు. వారి యొక్క విద్వత్తత చూసి చాణక్యుడు అనే అవార్డుతో కూడా సన్మానించారు. ప్రతిభావంతులు, మేధావంతులు, విద్వావంతులు వారు యోగ సాధనలో అగ్రణీయులైనటువంటి ఆదరణీయ సూరజ్ భాయిజీ సూర్యుని యొక్క తేజస్సు, చంద్రుని యొక్క శీతలత, ఇంకా ఏమి మహిమ చేయగలము? సూర్యుని ఎదురుగా దీపం వెలిగించినట్టుంటుంది ఎంత మహిమ చేసినా. మరొకసారి స్వాగతం పలుకుతున్నాము. గుహ్య అనుభూతి, యోగ అనుభూతి చేయించాలని ఆశిస్తూ ఉన్నాము. అతీంద్రియ సుఖం, అలౌకిక ఆనందం మీరు అనుభవం చేయిస్తారు. అభినందిస్తున్నాము ఆదరణీయ రాజయోగి సూరజ్ భాయిజీకి. ఓం శాంతి. ప్రభు మిలనానికి ఆధారము ఈ రోజైనా లేదా రోజు ఉదయమైనా కానీ లేదా సాయంత్రం అయినా కానీ ఎప్పుడైనా కానీ రెండు విషయాలను తయారు చేసుకోండి. ఒకటి మనస్సు యొక్క ఏకాగ్రత, రెండవది మనస్సుని శాంతిగా ఉంచుకోవటం. ఇలా కూడా చెప్పొచ్చు, బుద్ధి యొక్క ఏకాగ్రత, చిత్తం యొక్క శాంతి. ఎప్పుడైతే మనం ఇక్కడ శాంతిగా అయిపోతామో, మన సంకల్పాలను శాంతిగా తయారు చేసేసుకుంటాము, ఇప్పుడు బాబా యొక్క సంపూర్ణ శక్తులు, ఎనర్జీ మనలో నిండడం మొదలవుతుంది. అందరూ జ్ఞాని ఆత్మలు కూర్చున్నారు కదా. మహాజ్ఞాని, మహాదానీలు ఎవరంటే ఎవరైతే తమ చిత్తాన్ని జ్ఞానము ప్రాప్తించుకున్న తర్వాత శాంతిగా చిత్తాన్ని ఉంచుకోవటం నేర్చుకున్నారో వారే యోగ్యులు. ఒకవేళ ఎప్పుడైనా మనసులో తుఫాను నడుస్తూ ఉంటే, చింతలు సతాయిస్తూ ఉంటే, కుటుంబ పరివారంలో అలజడులు ఉత్పన్నమవుతున్నాయి అంటే, మనసు సదా బరువుతో నిండి ఉంటుంది అంటే, మనము జ్ఞానం యొక్క ప్రయోగం చేసి మన చిత్తాన్ని శాంతం చేసుకోవాలి. బాబా చాలా మహాన్ విషయాలు మనకు చెప్పారు. వినడానికి చాలా సింపుల్ గా ఉన్న చిన్న పాయింట్స్ 1000 సార్లు విని ఉంటారు కూడా మీరు. కానీ
ఆ చిన్న పాయింట్‌ని అనుభవం చేస్తే అయ్యే అనుభవం మహాన్ అనుభవాలు ఉంటాయి. కాబట్టి మనందరము మన భూమిని తయారు చేసుకుందాము. చిత్తాన్ని శాంతం చేసుకుందాము. ఆత్మ అభిమాని అయి అందరూ వెళ్దాము బాబా దగ్గరకు. బురకట్టి కుటీరంలో బురకట్టి యొక్క కుటీరంలో కూర్చున్నాను నేను. తేజస్వి ఆత్మను. తమ స్వరూపాన్ని చూడండి. దృశ్యీకరణ చేసుకోండి తేజస్వి మీ రూపాన్ని. నా లోపల చాలా ప్రకాశం నిండి ఉంది. చాలా తేజస్సుగా ఉన్నాను నేను. నేను శక్తులతో నిండుగా ఉన్నాను. తేజస్వి కిరణాలు నా నుండి నలువైపులా వ్యాపిస్తూ నా నలువైపులా ఒక శక్తిశాలి ఓరా ఆభా మండలం తయారవుతుంది. స్వయాన్ని మిమ్మల్ని మీరు ఆ ఓరా ఆభా మండలం మధ్య చూసుకోండి. నేను అజర్ అమర్ అవినాశిని. దేహాలు మార్చుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రపంచంలో అందరికన్నా అధిక భాగ్యశాలిని. ఎందుకంటే 5,000 సంవత్సరాల యాత్ర అంతిమంలో స్వయం భగవంతుని యొక్క తోడు నాకు లభించింది. వెళ్దాము ఈ లోతైన నశాలోకి. మన జీవితం యొక్క యాత్రలో స్వయం సర్వశక్తివంతుడు సాటి అయి ఉన్నారు. ఓం శాంతి. రెండు సుందరమైన విషయాలు, చాలా చిన్న పాయింట్స్ కానీ అతి మహాన్ శక్తి నిండిన పాయింట్స్ సదా మన చెవుల మోగుతూ ఉండాలి. ఒకటి, ఎవరు నీ యొక్క తోడున్నారు, ఎవరు నీకు సాథీగా ఉన్నారు. ఒక్కసారి రోజంతా ఇలా ఇది కంఠస్థ చేయక్కర్లేదు, రిపీట్ చేయక్కర్లేదు. కానీ రోజుల్లో ఒకసారి ఏదో ఒక టైంలో ఉదయం 6 గంటల లోపల చేస్తే మంచిది. ఎవరు నాకు సాథీగా ఉన్నారు. బాబా యొక్క మాటలో ఈ లోతైన నశాలోకి వెళ్దాము. బాబా చెప్పారు, ఒకవైపు సంసారం యొక్క అక్షోని సైన్యం ఉన్న, ఇంకోవైపు మీరు ఒంటరిగా ఉన్న, అయినా గెలుపు మీదే ఉంటుంది. ఎందుకంటే మీ తోడులో సర్వశక్తివంతుడు ఉన్నారు. ఇది చిన్న మాట కాదు. చూడండి, గెలుపులో ఒక విషయం సదా గుర్తుంచుకోవాలి. కౌరవ పాండవుల యుద్ధం మహాభారతంలో చూపిస్తారు. అది కథ అవనియండి, సత్యం అవనియండి, గెలుపు ఎవరికైతే వచ్చిందో
స్వయం భగవంతుడు వారు తోడున్నారని చూపించారు. కానీ ఆ విజయము అనే దశ వైపు వెళ్ళడానికి జీవితంలో ఎంత సంఘర్షణ ఎదుర్కొన్నారు వారు. అడవుల్లో కూడా తిరగాల్సొచ్చింది. భిక్ష అడిగి జీవితాన్ని గడపాల్సొచ్చింది. కాబట్టి బాబా మన తోడున్నారు. అంటే దాని అర్థం కొంచెం కూడా మనకు కష్టాలు ఉండవని కాదు. కానీ బాబా యొక్క శక్తులతో కష్టాలను సహించేటటువంటి శక్తి లభించేస్తుంది. దానివలన కష్టాలు మనల్ని ఇంకా పవర్ఫుల్‌గా తయారు చేసేస్తాయి. గమనిక పెట్టుకోండి ఈ విషయం పైన. ఎంతైతే ఛాలెంజెస్ ఈ జీవితంలో వస్తాయో, ఒకవేళ బాబా యొక్క తోడు మనము విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, మన స్థితిని మనం పాడు చేసుకోకుండా ఉన్నట్లయితే కష్టాలలోని ఛాలెంజెస్ లేదా విఘ్నాలు, బాధలు మనల్ని శక్తిశాలిగా తయారు చేసేస్తాయి. గుర్తుంచుకోండి. బాబా యొక్క చాలా సుందరమైన, ఊహ్యమైన మహావాక్యాలు. ఒకవేళ మీరు నశలో ఉన్నట్లయితే సర్వశక్తివంతుడు నా తోడున్నాడు అని మొదటి విషయం బాబా తోడు లభిస్తూ ఉంటుంది మీకు. మరి రెండో విషయం బాబా యొక్క శక్తులు మీలో ప్రవేశిస్తూ ఉంటాయి. మనం శక్తిశాలిగా తయారైపోతాము. ఇది సంకల్పంతో సర్వశక్తివంతుడు నా తోడున్నాడు అనే సంకల్పంతో దీన్ని ఫీల్ అవుతూ మీ చిత్తంలో ఇముడ్చుకోండి, ఎవరు నా తోడున్నారు అనే స్మృతి. అప్పుడప్పుడు ఛత్రఛాయ రూపంలో తోడు అనుభవం చేయండి. అప్పుడప్పుడు ఖుదా దోస్తు రూపంలో అనుభవం చేయండి. అతడు ఈ రకంగా అప్పుడప్పుడు ఒక్కొక్క రకంగా తోడు ఇస్తూ ఉన్నారు. మనం ఈ విషయాలన్నీ బాబా మురళిల నుండి నేర్చుకున్నాము. ఇది చింతన చేయటం కాదు, అనుభవం చేయాల్సిన విషయాలు. బాబా చెప్పారు, మీరు భయంకరమైన అడవుల్లో వెళ్తున్నా, ఎక్కడైతే సింహాలు తిరుగుతూ ఉంటాయో, పులులు తిరుగుతూ ఉంటాయో, ఒకవేళ మీ తోడు, మీ చెయ్యి, మీ చేతిలో మీ చెయ్యి, మీ తోడు పవర్ఫుల్ వ్యక్తులతో ఉంటే, తుపాకులు మీ తోడు ఉంటే మీరు భయపడరు. బలహీనమైన వారైనా భలే మీరు అందుకే బాబా చెప్పారు, భలే మీరు బలహీనమైనప్పటికీ మీ తోడు ఎవరు ఉన్నారనేది గుర్తుంచుకున్నట్లయితే మీ శక్తులు నలువైపులా వ్యాపిస్తాయి. ఇంకొక విషయం, బాబా నా వారు అందరూ చెప్తూ ఉంటారు మేరా బాబా అని. కానీ రెండు విషయాలను డీప్గా హృదయంలో ఇముడ్చుకోవాలి, చిత్తంలో ఇముడ్చుకోవాలి. ఒకటి, అతడు నావాడు, నా బాబా. ఎవరైతే గృహస్థంలో ఉంటారో మీ అందరికీ తెలుసు, మీ పిల్లలు, మీ పరివారం ఎంత వారిలోని నాది అనే భావన ఉంటుంది. బాబా పైన కూడా నావాడు అనే భావన పెంచుకుంటూ వెళ్ళాలి. నిజంగా అతడు నావాడు. ఇంకో విషయం, ఇంతకన్నా ఇంకా సుందరమైన అనుభవం, అతడి పైన నాకు అధికారం ఉంది అనే ఫీలింగ్ ఇంకా సుందరమైన అనుభవం. ఇది ఇంతకన్నా గొప్ప విషయం ఉండదు సంసారంలో. భగవంతుడి పైన నా అధికారం. ఈ రెండు విషయాలను తీసుకొని మంచి ఫీలింగ్స్ లో వెళ్దాము, అనుభవం చేద్దాము. డీప్ గా చింతనలో వెళ్దాము. భగవంతుడు ఎవరైతే ఉన్నారో, సర్వశక్తివంతుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జగత్తు నియంత అయి ఉన్నారో, ఎవరైతే భాగ్య విధాత అయి ఉన్నారో అతడు నావాడు.
ఈ భాగ్యం నాకు లభించింది, భగవంతుడు నావాడు అనుకునే భాగ్యం. మనసులో ఈ ఫీలింగ్ నింపుకోండి. ఈ ప్రపంచంలో నాకెవరు ఉన్నా లేకపోయినా స్వయం భగవంతుడైతే నా వాడై ఉన్నాడు. భగవంతుని పైన నా యొక్క అధికారం ఉంది. ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు అతడు వచ్చేస్తారు. అతడు నాకు సాథీగా ఉన్నారు. చూడండి, మీ తలపైన సర్వశక్తివంతుడు అతని యొక్క ఛత్ర ఛాయ ఉంది. తలపైన సర్వశక్తివంతుడున్నారు. అతని యొక్క ఛత్ర ఛాయలో నేను సురక్షితంగా ఉన్నాను. ఓం శాంతి. ఈ ఫీలింగ్స్ కూడా రోజుకొకసారైనా మీలో అనుభూతి చేసుకోవాలి. రోజులో ఒకసారైనా అనుభూతి చేస్తే ఇది మనల్ని వ్యర్థం నుండి ముక్తులుగా ఉంచుతుంది. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ ఈశ్వర్య నశలో ఉన్నట్లయితే యోగానికి ఇది గొప్ప ఆధారం అవుతుంది. చిత్రాలలో 4 స్తంభాలు చూపించేది వేరు. యోగానికి అన్నింటికన్నా గొప్ప ఆధారము ఈశ్వరీయ నశ. ఇది మన చిత్తాన్ని ఏకాగ్రంగా చేస్తుంది, వ్యర్థం నుండి ముక్తులుగా చేస్తుంది. చాలా మంది కంప్లైంట్ ఉంటుంది, 99% వ్యర్థం వచ్చేస్తుంది అని. కలియుగం యొక్క ఎఫెక్ట్ ఇది. మన జన్మల యొక్క వికర్మలు వికారాల యొక్క ఎఫెక్ట్ ఇది. ఈ గుహ్య విషయాలు గుర్తుంచుకోండి. ఒకవేళ మనము వ్యర్థ సంకల్పాల్లో ఉన్నట్లయితే శ్రద్ధగా వినండి. ఒకవేళ మనం వ్యర్థంలో ఉన్నాము అంటే, ఒకవేళ మనం క్రోధంలో ఉన్నట్లయితే, అహంకారంలో ఉన్నట్లయితే, మనం ఈ ప్రపంచంలో ఉన్న అనంత విశ్వంలో ఉన్న బ్యాడ్ ఎనర్జీతో జోడింపబడతాము. అప్పుడు ఆ 7 శక్తులు మనలో ప్రవేశిస్తాయి. బ్యాడ్ ఎనర్జీస్ మన చిత్తాన్ని అశాంతి చేస్తూ ఉంటాయి, అలజడిలో తీసుకొస్తూ ఉంటాయి. ఒకవేళ మనము ఈశ్వరీయ నశలో ఉన్నట్లయితే, జ్ఞానం యొక్క చింతనలో ఉన్నట్లయితే, స్వమానంలో ఉన్నట్లయితే, యోగంలో ఉన్నట్లయితే, కాస్మోస్ యొక్క ఈ అనంత విశ్వం నుండి సంపూర్ణ హయ్యర్ ఎనర్జీ, ఉన్నతమైన శక్తులు, సూపర్ ఎనర్జీస్, వాటితో మనం జోడింపబడతాము. అవి మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. వ్యర్థం ఉంది, కానీ వ్యర్థాన్ని విడిచిపెట్టే విధి కూడా బాబా చాలా నేర్పించారు. ఈరోజు నేను మీ ఎదురుగా ఒక సుందరమైన విషయం పెడతాను. మీరందరూ సమయం కూడా కేటాయించి వచ్చారు. చాలా ఖుషి ఉత్సాహంతో వచ్చారు. మీ కుటుంబంలో మీరు చేరుకొని వచ్చారు. మీ అందరు రావడం వలన ఈ మహాన్ యజ్ఞం యొక్క శోభ పెరుగుతుంది. మేము చూస్తూ ఉంటాము. 10,000 అన్నయ్యలక్కలు ఎప్పుడు ఉండనే ఉంటారు శాంతివనంలో. వారి వాతావరణము, ఆ తర్వాత దేవకులానికి చెందిన మహానాత్మలు మీ సంఘటన ఎప్పుడైతే వచ్చి కూర్చుంటూ ఉంటారో అప్పుడు వాతావరణంలో చాలా తేడా వస్తుంది. కాబట్టి ఈరోజు అందరూ సంకల్పం చేద్దాము. బాబా ఎదురుగా ఉన్నాము.
ఎందుకంటే బాబా ఉపస్థితి ఇక్కడ ఉంది. ఇలా అనుకోకండి బాబా రావట్లేదు టీవీలో చూస్తున్నాం అని అనుకోకండి. ఈ రోజు ప్రాక్టికల్ గా బాబ్ దాదా యొక్క ఉపస్థితి ఇక్కడ ఉంటుంది. బాబ్ దాదా యొక్క వైబ్రేషన్స్ ఇక్కడ నలువైపులా వ్యాపించి ఉంటాయి. బాబ్ దాదాతో మనం కనెక్ట్ అయి ఉన్నట్లయితే చాలా ప్రాప్తులు మనకు లభిస్తాయి. కాబట్టి ఈరోజు సంకల్పం చేద్దాము. నేను నా సంస్కారాన్ని మార్చుకుని వెళ్ళాలి. నేను 5, 7 విషయాలు మీకు వినిపిస్తాను. అందులో నుండి ఏదైనా కొన్ని పాయింట్స్ ఎంచుకోండి. వాటిలో నుండి మిమ్మల్ని మీరు మార్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బాబా మనోవిజ్ఞానం యొక్క ఒక సింపుల్ మరియు లోతైనటువంటి పాయింట్ చెప్పారు. దాన్ని చింతనలో తెచ్చుకుంటూ ఉండాలి. పిల్లలు మీరు చెప్తూ ఉంటారు, ఇది నా సంస్కారం అయిపోయింది బాబా అని. బాబా చెప్పారు, ఇలాంటి సంస్కారాల్ని నాది అనడంలోనే మోసపోతున్నారు మీరు. ఈ సంస్కారాలు నావి కానే కాదు. నా సంస్కారం అయితే దైవిక సంస్కారం. నా సంస్కారం అయితే నా బాబా సంస్కారం ఏదో అది నా సంస్కారం అనండి అన్నారు. నా సంస్కారం చాలా డివైన్ సంస్కారము. నా సంస్కారం సుఖం ఇచ్చే సంస్కారం. నా సంస్కారం అయితే అందరి దుఃఖాలు సమాప్తి చేసేటటువంటి సంస్కారం. నా సంస్కారం అయితే విశ్వ కళ్యాణం చేసే సంస్కారం, అందరికి సహయోగం చేసే సంస్కారం అని ఇలా చింతన చెయ్యండి. ఈ చింతన చేయడం వలన అన్నీ మారిపోతాయి మీలో. అందువలన ఎవరికైతే పురుషార్థం మహాన్గా తయారు చేసుకోవాలనుకుంటున్నారో, తీవ్రం కాదు మహాన్ పురుషార్థం చేయాలనుకుంటే, ఎగరే ఫోర్స్ నింపుకోవాలనుకుంటే, బాబా నుండి సర్వం తీసుకోవాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు తమ ఆలోచనలను మహాన్గా తయారు చేసుకోవాలి. మహాన్ ఆలోచనలు స్వమానం నుండి లభిస్తాయి. మహాన్ ఆలోచనలకు మనం స్థానం ఇచ్చినప్పుడు వ్యర్థ ఆలోచనలవి సమాప్తి అయిపోతాయి. కాబట్టి ఇది మనం మార్చుకోవాలి. ఏదైనా 1, 2 విషయాలు అందులో మనం మార్చుకుని పవర్ఫుల్ సంకల్పం చేద్దాము. కొంతమందిలో ఎక్కువ ఆలోచించే సంస్కారం ఉంటుంది. కొంతమందిలో కాదు, చాలా మందిలో ఉంది ఇది ఈ రోజుల్లో. ఎక్కువ ఆలోచిస్తారు. వ్యక్తి చిన్నది ఉంటుంది, ఫీలింగ్ వస్తుంది, ఆలోచిస్తూనే ఉంటారు దానికోసం. అన్నింటికన్నా భయంకరమైన సంస్కారం ఎక్కువ ఆలోచించే సంస్కారం. ఎవరిలోనైనా అది సంస్కారం ఉంటుంది. చిన్న చిన్న విషయాల కోసం చింత చేయడం. కొంతమందిలో సంస్కారం ఉంటుంది. చిన్న చిన్న విషయాల్లో అలజడిలో రావడం అనే సంస్కారం ఉంటుంది. కొంతమందిలో సంస్కారం ఉంటుంది. ఇంటిల్లో ఉన్న చిన్న చిన్న విషయాలు కూడా బరువుగా చేసుకొని తలపై ఉంచుకుంటూ ఉంటారు. నేను ఒక నవ్వొచ్చే విషయం చెప్తున్నాను. అక్కలు వస్తూ ఉంటారు, అన్నయ్య నేను చాలా అలజడిలో ఉన్నాను అన్నారు. ఎలా అంటే ప్రపంచం యొక్క కొండని వాళ్ళ మీద మోస్తున్నట్టు చెప్తారనమాట. నేను చాలా పరేషాన్గా ఉన్నాను అని. అయితే అన్నయ్య అడిగారు, బిజినెస్ లో విఘ్నాలు వస్తున్నాయా, రోగాలు పెరిగాయా, పరివారంలో ఘర్షణ ఉందా అంటే ఏమీ లేదంట. కానీ నా పతి నేను చెప్పే మాట వినట్లేదు, అదొక్కటే సమస్య. నేను చిన్న సమాధానం ఇచ్చాను, ఒకవేళ మీరు చేయగలిగితే 15 రోజులు 20 రోజులు ఒక పని చెయ్యండి, మీకు శక్తి దొరుకుతుంది అన్నాను. పతి వినిపించట్లేదంటే మీరు వినిపించడం మానేయండి, చెప్పడం మానేయండి. ఒకటి. ప్రతి వ్యక్తి అనుకుంటారు నేను చెప్పేది ఇతరులు వినాలి అని. మనం భగవంతుడు ఏమి అడుగుతున్నాడో అది చెయ్యాలి. అప్పుడు మన జీవితం ఆనందాలతో నిండిపోతుంది. చింతించే అలవాటు
చిన్న పెద్ద విషయాల్లో అలజడిలో వచ్చేటటువంటి అలవాటు, సంస్కారం చాలా చాలా సింపుల్ మరియు మహాన్ విషయాలు చెప్పారు చాలా సంవత్సరాల క్రితమే. ఎవరు అలజడిలో వస్తారంటే, ఎవరైతే పరేషాన్ ఎవరవుతారంటే, ఎవరైతే తమ షాన్‌లో అంటే తమ హోదాలో, స్వమానంలో ఉండరో వాళ్ళు పరేషాన్ అవుతారు. గుర్తు తెచ్చుకోండి మీ షాన్, మీ హోదా ఏంటి? చాలా మహాన్ ఆత్మలు మీరు. కొద్ది క్షణాల కోసం మన యొక్క హోదాలోకి వెళ్దాము. మనల్ని మనం స్వీకరిద్దాము. మాట్లాడండి మీ మనసుతో మీరు. మిమ్మల్ని మీరు మస్తకంలో చూడండి ముందుగా. నేను మెరిసేటటువంటి మణిని. బాబా వచ్చి నన్ను మేల్కొల్పారు. బాబా వచ్చి నా కళ్ళు తెరిపించారు. నాకు మూడో నేత్రం ఇచ్చారు బాబా వచ్చి. మరియు నాకు స్మృతి కలిగించారు. ఇప్పుడు గుర్తు తెచ్చుకుందాము మరియు స్వీకరిద్దాం దాన్ని. వచ్చే నువ్వు సాధారణమైన వాడవు కాదు. ఈ సృష్టిలోకే మహాన్ ఆత్మవు నువ్వు. భగవంతుడు అన్న ఈ వచనాలను మనసులో ఇముడ్చుకోండి. నేను సాధారణమైన వాడని కాదు. సృష్టిలోకి మహాన్ ఆత్మ నేను. మీరు ఈ సృష్టికే అందము. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే నక్షత్రం మీరు. పుణ్య ఆత్మలు మీరు. మీరు ఈ సంసారంలో లేకపోతే ఈ ప్రపంచం నిర్మానుష్యమైపోతుంది. ఇది మన యొక్క ఇంపార్టెన్స్, మన యొక్క విశేషత ఇది. మీరు పవిత్రత యొక్క శక్తితో నిండుగా ఉన్నారు. నేను యుగం మార్చేటటువంటి కార్యంలో మిమ్మల్ని సాత్విగా తయారు చేసుకున్నాను. మీరు సాధారణమైన వారు కాదు. మీ పైన చాలా గొప్ప బాధ్యత ధరించిన మహాన్ ఆత్మలు మీరు. బాబా చెప్తున్నారు, నేను మీకు నా యొక్క శక్తులన్నీ ఇచ్చేసాను. ఎవరికైతే మందిరాల్లో పెట్టి పూజిస్తూ ఉన్నారో ఆ పూజని ఆత్మలే మీరు. మీ యొక్క ఒక సంకల్ప యొక్క ప్రభావం, మీ శుభ భావనల యొక్క బలము, మీ యొక్క ఆశీర్వాదాలు ప్రపంచంలో ఉన్న ప్రతి ఆత్మ వరకు చేరుకుంటాయి. మీరు సాధారణమైన వారు కాదు. ఇప్పుడు ఫీల్ అవ్వండి. పైనుండి సర్వశక్తివంతుని యొక్క శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి అని పూర్తి ఏకాగ్రమై చూడండి. శక్తుల యొక్క కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. నా ఆత్మను శక్తిశాలిగా తయారు చేస్తూ ఉన్నాయి. అనుభవం చెయ్యండి. నా నుండి ఈ శక్తులు మొత్తం సంసారంలో వ్యాపిస్తూ ఉన్నాయి.
నేను గ్లోబ్ పైన కమలాసనంపై కూర్చొని ఉన్నాను. బాబా యొక్క శక్తులు నాలో ఇమిడిపోయి ఈ సంసారంలోకి వ్యాపిస్తూ ఉన్నాయి. నేను పూర్వజుడను. శక్తుల ద్వారా అందరికీ పాలన జరుగుతుంది ఇప్పుడు. ఓం శాంతి. అందరూ ఈరోజు చాలా మంచి చింతన చేయాలి. పదండి మరలా కిరణాల కింద అనుభవం చేసుకోండి. चलना है चलना है घर वापस, अब तो यही ज्ञान का सार। योगी बनो ज्ञानी बनो, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा, योगी जीवन है प्यारा। किसी में కొంతమందిలో కామం యొక్క సంస్కారం, కొంతమందిలో క్రోధము, లోభము, కొంతమందిలో అహంకారము, కొంతమందిలో పేరు ప్రఖ్యాతులు, కోరిక. ఏ సంస్కారం మనలో ఉన్నా మనల్ని ముందుకు నడవనివ్వదు. అలాంటి ఏదైనా సంస్కారం ఈ రోజు విడిచిపెడతానని సంకల్పం చెయ్యండి. మనకు తెలుసు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాల్సి వస్తుంది, అయినా వదలటం లేదు సంస్కారాలు. కానీ వదలాలనే సంకల్పం అనుకుంటే బాబా యొక్క సహయోగం లభిస్తుంది. కొంతమందికి సంవత్సరం, కొంతమందికి 2 సంవత్సరాలు అయ్యాక వదులుతుంది. కానీ దాని తీవ్రతలో దాని తీవ్రత తగ్గుతుంది. బోధం నుండి ముక్తులయ్యే జీవితం అందరికీ ప్రియం అనిపిస్తుంది. ఎవరైతే క్రోధాన్ని డౌన్ చేసుకున్నారో వాళ్ళ పేరు బాబా పేరు కూడా ప్రఖ్యాతి చేశారు. చాలా మంది అడుగుతూ ఉంటారు దీనికి విధి ఏంటని. 2 రకాలు చెప్తున్నాను నేను. కొంతమందిలో క్రోధం 100-200 సంవత్సరాల పాతదన్నట్లు, కొంతమందిలో 1000 సంవత్సరాల క్రితం నుండి ఉన్న అన్నట్లు, 1000 సంవత్సరాల క్రితం నుండి ఉన్న వేలల నాటుకుపోయాయి. కామనలతో క్రోధం పుడుతుంది. కామన అంటే ఎక్స్పెక్టేషన్. కామనలు క్రోధానికి బీజం అంటారు. శుభకామన కూడా మనలో రావచ్చు, ఇతరులు నన్ను గౌరవించాలని. అందరి వారి పాత్ర, వారి ఆలోచించే విధానము, వారి కర్మలు, వారి యొక్క భిన్నంగా నడుస్తుంది. అందువలన ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్ర వారు చేస్తారు. మనం ఏది ఆలోచిస్తామో అదే చేయటం అనేది పాసిబుల్ కాదు. బాబా మురళిలో ఒక మంచి పాయింట్ చెప్పారు. ఈ ధరణి కూడా పాప బరువుతో తేలిక కాబోతుంది అని. ఇప్పుడు పాపాల బరువుతో బరువు అయిపోయి ఉంది. శాస్త్రాలు దీనికోసం చాలా కథలు చర్చించారు. భగవంతుని దగ్గర ధరణి వెళ్తుంది.
ఇంకా చాలా బరువు పెరిగిపోయింది పాపాలు నేను సహించలేకపోతున్నాను అంటుందంట. వినడానికి కూడా భారంగా అనిపిస్తుంది. కానీ వినాలి, వినిపించాల్సి వస్తుంది. ఈ ధరణి అన్నింటినీ మింగేస్తుంది. ఆట మారిపోతుంది. ఇప్పుడు యుగం మారిపోతుంది. ప్రకృతి తన మూల స్థితి వైపు వెళ్తుంది. అందువలన ప్రకృతిలో భారీ పరివర్తన మనం చూస్తాము. మనం ఈ విషయాలు స్వీకరించి నడుచుకోవాల్సి వస్తుంది. భయపడే అవసరం లేదు. క్రోధము ఉండకూడదు. ఎవరికి భయం ఉంటుందో మరి భయం వస్తుంది కూడా. ఇది కూడా 21 జన్మల రోజు అభ్యాసం చేయండి 21 సార్లు. నేను శివశక్తిని, నిర్భయంగా ఉన్నాను అని. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, నిర్భయంగా ఉన్నాను. మరి ఎవరికైతే తమ క్రోధ అగ్నిని పూర్తిగా శీతలం చేసుకోవాలనుకుంటున్నారో క్రోధం యొక్క బీజాన్ని కాల్చేయండి. చిత్తం శీతలంగా అయిపోవాలి. వారు కూడా ఇలాంటి కోరిక ఉన్న వాళ్ళు కూడా 21 రోజులు 21 సార్లు అనుభవం చేయండి. నేను క్రోధముక్త ఆత్మను, శాంతిగా ఉన్నాను. నేను క్రోధముక్తుడను, శాంతిగా ఉన్నాను. రాయండి కావాలంటే ఇలాగా ఉదయమే కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కొద్ది క్షణాల కోసం అభ్యాసం చేద్దాము. ముందు మీ హోదాలో మీరు మీ తేజస్వి స్వరూపాన్ని చూసుకోండి. శక్తులతో నిండిన మహాజన్మ ఆ దేవ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. చాలా దివ్య స్వరూపం, సంపూర్ణ పవిత్ర స్వరూపం నాది. సర్వ గుణాలతో సంపన్నంగా ఉన్నాను. చిత్తం శాంతిగా ఉంది. నా చుట్టూ పవర్ఫుల్ ఓరా ఉంది. ఎదురుగా చూస్తూ సంకల్పం చెయ్యండి, ఇది నేను అని. నా సంస్కారం ఇదే అని. వర్తమానం యొక్క సంస్కారం మాయ ఇచ్చినది, ఇది నా సంస్కారం కాదు. ఇది నా హృదయం నుండి నేను దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కామం యొక్క సంస్కారం, క్రోధం యొక్క సంస్కారం నాది కాదు. నా సంస్కారము అయితే చాలా దివ్యంగా ఉన్న సంస్కారము. నా అలాంటి దివ్య సంస్కారాలతో నిండిన సాకార స్వరూపం నా ఎదురుగా నిలిచి ఉంది. దేవతా స్వరూపం. సత్యమైన హృదయంతో 5 సార్లు సంకల్పం చేయండి. నేను ఆత్మను అనగానే ఆత్మను చూడండి మిమ్మల్ని మీరు. క్రోధం నుండి ముక్తుడను, శాంతిగా ఉన్నాను. నేను క్రోధముక్తుడను, శాంతిగా ఉన్నాను. నేను క్రోధముక్తుడను, శాంతిగా ఉన్నాను. మనసు లోపల నుండి లోతైన చింతన చెయ్యండి. ఓం శాంతి. చిన్న విధి 5 నిమిషాలు పడుతుంది. ఉదయం లేవగానే బాబా గుడ్ మార్నింగ్ చెప్పగానే చెయ్యండి. ఉదయం 5 నిమిషాల్లోని మొట్టమొదట చెయ్యండి. సబ్ కాన్షియస్ మైండ్ లో కూర్చుని పోతుంది. చాలా గొప్ప శక్తి ఉంది దీనిలోని.
నేను శివశక్తిని, నిర్భయంగా ఉన్నాను. యుగయుగాల నుండి ఉన్న భయం నశించిపోతుంది. లోపల దాగి ఉన్న భయం ఏదైతే ఉన్నదంతా బయటకు పోతుంది. మరియు మనం మహావీరులైపోతాము. మనం సంస్కారాలు మార్చుకోవాలి. కొంతమందిలో సంస్కారం ఉంటుంది, చెడు మాట్లాడడం, చెత్త మాట్లాడడం. చాలా పదాలతో వర్ణించారు బాబా. కామెంట్స్ చేయటము, తిట్టటము, నిందించటము, వెంటనే ఏదైనా మాట అనేయడము, దీనిని మార్చుకోవాలి. మాటల్లో బాబా చాలా లోతైన పాయింట్ చెప్పారు. పిల్లలు మీలో ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అందరూ స్వీకరించండి. ప్రతి ఒక్కరికి బాబా నుండి ఏదో ఒక వరదానం లభించి ఉన్నాయి. ఎప్పుడైతే మనం హృదయం నుండి అన్నామో నా బాబా అని, అతడు మన తలపైన చేయి ఉంచి వరదానం ఇచ్చేశారు. కొంతమందికి వరదానం ఇచ్చారు, వాక్ సిద్ధి యొక్క వరదానం. అందువల్ల ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడండి. అప్పుడు మీ మాటలు సిద్ధించవచ్చు. మాటలు పిల్లలకు కోపంలో ఏది పడితే అనేస్తూ ఉంటారు. మంచి మాటలు మాట్లాడాలి. పరస్పరంలో కూడా సంబంధాలని స్వీట్గా, మధురంగా తయారు చేసుకోవటానికి మంచి మాటలు ప్రయోగం చేయాలి. నోటి నుండి ఎలాంటి మాటలు రావాలి నోటి నుండి అంటే, ఎదురుగా ఉన్న ఇతర స్వమానాన్ని కూడా జాగృతి పరచాలి. వారిలో నిద్రిస్తున్న స్వమానాన్ని మనం లేపాలి. ఈ ఒక చేంజ్ మనం తెచ్చుకోవాలి. ఈ రోజు నుండి పవర్ఫుల్ సంకల్పం చేయండి. మరియు 21 రోజులు ఇది హోంవర్క్ చేయండి. ఒక్కొక్క విషయం 21 రోజులు, అన్ని ఒకసారి చేయలేరు. ఎందుకంటే సంగమ యుగంలో అన్నింటికన్నా గొప్ప శక్తి పవిత్రత అందరికీ తెలుసు. మరి మురళిల్లో కూడా రోజు వస్తూ ఉంటుంది. యోగ బలం లేకుండా మీరు పావనంగా తయారవ్వలేరు. నేను మీ యొక్క దృష్టిని ఇటువైపు తీసుకొస్తూ ఉన్నాను. ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఆన్లైన్ మురళి మొదలైందో, చాలా మంది ఆన్లైన్లోనే మురళి వింటున్నారు. సరే, మంచిదే. కానీ మురళి మనకి రోజు ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ ఎప్పుడు దొరుకుతుంది అంటే, ఎప్పుడైతే మీరు సెంటర్లో వెళ్ళి కూర్చొని మురళి వింటారో, యోగం జోడిస్తారో, అప్పుడు ఆ పవర్ఫుల్ ఎనర్జీ కింద కూర్చొని మీరు మహావాక్యాలు వింటారు. స్మృతిలో మురళి విన్నాము అని ఫీలింగ్ వస్తుంది. ఈరోజు ఆశాబేన్ వినిపించారు, కరుణాబాయి వినిపించారు. ఇంత మంచి మాటలు వినిపించారు. కేవలం వినడంతో పని నడవదు, కానీ దాంతో పాటు దాని నుండి ఒక్కొక్క మాట నుండి లోతైన అనుభూతి తీసుకొని నడవడం, ఆ నశాలో నడవడం. నిన్నటి మురళిలో బాబా చెప్పారు, ఎన్ని నశాయిక పాయింట్స్ 7 చెప్పారు. ఆ పాయింట్స్ వింటూ నశ మన ఇముడ్చుకోవాలి. భగవంతుని దృష్టి కూడా మన మీద పడేలాగా నశలో రావాలి. IAS చదువుకుంటూ ఉంటారు, ఎంత నశ ఉంటది. డాక్టర్ అయ్యే మెడికల్ స్టడీస్ చేస్తారు, ఎంత నశ ఉంటది వాళ్ళు. మరి మీరు విశ్వ మహారాజులు అయ్యే చదువుకుంటున్నారు, అలాంటి పరీక్ష రాయిపోతున్నారు. చదువు మీకైతే లభిస్తుంది, కానీ ఈ విషయం మీ చిత్తంలో ఇముడ్చుకుంటూ ఒప్పుకుంటూ వెళ్తే ఆ నశ ఎక్కుతుంది. కానీ మురళి ఒకవేళ ఏకాగ్రతతో శాంతి చిత్తమై కూర్చొని విన్నట్లయితే, మరి వినిపించే వారి యొక్క కర్తవ్యం కూడా ఎలా వినిపించాలంటే, వినే వాళ్ళకి నశ ఎక్కాలి, అలా వినిపించాలి. ఆ నశ మీలో ఉన్న వ్యర్థాన్ని సమాప్తి చేస్తుంది, పరివారంలో ఉన్న సమస్యల్ని దూరం చేస్తుంది. అది నేను ఈ లోతైన పాయింట్ మీకు చెప్తున్నాను. ఇది సంపూర్ణ సత్యం. మీ పైన శివబాబా దృష్టి కూడా ఉంటుంది. ఈశ్వరీ నశలో ఉండేవారి పైన ఈశ్వరుని యొక్క దృష్టిలో ఉంటారు మీరు.
ఒకవేళ మీరు బాత్రూంలో స్నానం చేస్తున్నా కూడా మురళి వింటున్నారు, స్నానం చేస్తూ అంటే వాళ్ళపైన అతని దృష్టి ఉండదు. చాలా మంది బాత్రూంలో నుండి మురళి వినేస్తున్నాను అంటారు. సుందరమైన ఆలోచనతో స్నానపానాలు అవుతున్నాయి మంచిదే. కానీ గాడ్లీ ఎనర్జీ ఏదైతే ప్రాప్తించుకోవాలో దీనిపైన చాలా గమనిక పెట్టాలి. మరి మురళి రోజు ఎనర్జెటిక్ గా చేసేది అది. సెంటర్లో వెళ్ళి వింటేనే ఆ ఎనర్జీ దొరుకుతుంది. నాకు చాలా అనుభవం ఉంది. నేను వచ్చి 57 సంవత్సరాలైంది ఇక్కడ. కానీ నేను ఒకరోజు కూడా మురళి మిస్ చెయ్యను. ఏదైనా యాత్రలో ఉన్నాను, బయట ఉన్నాను అంటే మురళిలో నేను రాలేను. కానీ నేను మిస్ అయిపోయాను, పోగొట్టుకున్నాననే ఫీలింగ్ అయితే ఉంటుంది అందరిలో కూర్చొని వినలేదు అని. ఎందుకంటే ఎనర్జీ దొరుకుతుంది. అది ఒక విశిష్టమైన ఎనర్జీ దొరుకుతుంది. అది మహాన్ అనుభవం అది. ఇప్పుడు మనం బాబా దగ్గరికి వెళ్దాము. బాబాకు నిమంత్రణ ఇచ్చి మహాన్ దేవి దేవతాత్మలు ఉండే ఈ సభలో రండి అని ఆహ్వానిద్దాం బాబాను. బుద్ధిని పరంధామానికి తీసుకుని వెళ్ళండి. జ్ఞాన సూర్యుడు బాబా పైన స్థిరపరచండి బుద్ధిని పరంధామంలో. మహాజ్యోతి సర్వశక్తివంతుడు, అతని యొక్క తేజస్సు, అతని శక్తి యొక్క వైబ్రేషన్స్ దూరం వరకు వ్యాపించి ఉన్నాయి పరంధామంలో. మొత్తం బ్రహ్మలోకం అతని తేజస్సుతో మెరిసిపోతూ ఉంది. ఆ మెరిసే కిరణాలతో బాబా ఆ స్వరూపం తప్ప నాకు ఇంకేమీ కనిపించటం లేదు. ప్రేమతో ఆహ్వానిద్దాము. హే ఖుదా దోస్త్, నా ప్రాణానికి ఆధారమా, నా ప్రియమైన బాబా, ఈ ధామాన్ని వదిలి మా దగ్గరికి దిగిరండి. బాబా కిందకి దిగుతూ వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాను నేను స్పష్టంగా. బ్రహ్మ బాబా తనువులోకి ప్రవేశించారు. బాబా ఇద్దరు కలిసి ఆకాశ మార్గం నుండి కిందకి దిగారు. నా ఎదురుగా ఉన్నారు. ఈ సభలో ఇంకెవ్వరూ లేరు, నేను నా ఎదురుగా బాబా దిగి వచ్చారు. స్వయం బాబ్ దాదా నా ఎదురుగా, సర్వశక్తివంతుడు భాగ్య విధాత నా ఎదురుగా ఉన్నారు. నాకు దృష్టిస్తూ ఉన్నారు. ఈ దృష్టి మన యొక్క సృష్టిని మార్చేది. మనసులో చింత బరువు ఉంటే బాబాకు వినిపించి సమాప్తి చేసేయండి, సమర్పించి బాబాకు. బాబా తలపైన తన వరదాని హస్తం ఉంచారు.
నన్ను తేలిగ్గా చేసేస్తూ ఉన్నారు. నా బరువులన్నింటినీ హరించేశారు బాబా. మరియు దృష్టి ఇచ్చి బాబా తన ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. ఓం శాంతి. ఇది మీ ఇంట్లో కూడా రోజు ప్రాక్టీస్ చేయండి. 2 సార్లు 4 సార్లు అయినా చేయండి రోజులో. చాలా ఆనందం వస్తుంది. యోగం యొక్క చాలా సుందరమైన పాత్ర ఇది. బాబా నామాన్ని ఇస్తూనే బాబా వచ్చేస్తారు. అతని తోడు అనుభవం అవుతుంది. మా అత్తలు, అక్కయ్యలు, అన్నయ్యలు మీ ఇంటి యొక్క వైబ్రేషన్స్ ని చాలా ఆకర్షణీయంగా తయారు చేసుకోవాలి. అలౌకికంగా పవిత్రతతో నిండుగా ఉండే వైబ్రేషన్స్ తయారు చేసుకోవాలి. మన పవిత్రత యొక్క శక్తి వ్యర్థ సంకల్పాల్లో నష్టం కావట్లేదు కదా అని చూసుకోండి. కొంతమంది ఆత్మలు చాలా పవిత్రంగా ఉంటారు, కానీ పరచింతనలో ఉంటారు, ఈర్ష్య పడుతూ ఉంటారు. ఇప్పుడు వారి యొక్క పవిత్రత యొక్క తేజస్సు లోపిస్తుంది. మీ ఇంటిని ఎంత పవర్ఫుల్ గా తయారు చేసుకోవాలంటే కొంతమంది తయారు చేసుకున్నారు కూడా. రాబోయే సమయంలో చాలా మంది మానవులు మీ ఇంట్లో వస్తారు. 2 నిమిషాలు మేము కూర్చుంటాము అంటారు. మీ ఇంట్లో కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అని కూడా అడుగుతారు వారు. మాకు శాంతి దొరుకుతుంది మీ ఇంట్లో, మా దుఃఖాలు తొలగిపోతాయి అంటారు. మీ ఇంటి భోజనం కొద్దిగా పెట్టండి అని అడుగుతారు. మా తల మీద మీ చెయ్యి కాస్త పెట్టండి అని అడుగుతారు. అలాంటి సమయం వచ్చేసింది. ఇంకా ఆలస్యం లేదు. మహావినాశనము, యుగ పరివర్తన, జయ జయకారాలు జరిగే సమయం తీక్షణంగా తీవ్రతతో వచ్చేసింది. ఇప్పుడు జరుగుతుంది, ఇంకా అది తీవ్రం అవుతుంది కూడా. మీ ఇల్లు పవిత్రత వైబ్రేషన్స్ తో నిండుగా ఉంటే, క్రిందటిసారి కూడా సభలో నేను వినిపించాను, చాలా మంది విని ఉంటారు. ఏదైనా స్థానం నుండి పవిత్ర వైబ్రేషన్స్ వ్యాపిస్తూ ఉన్నట్లయితే అక్కడ వినాశనమిక తరంగాలు ఆగిపోతాయి. మన పవర్ఫుల్ ప్యూర్ వైబ్రేషన్స్ వినాశనమిక తరంగాల్ని కూడా రివర్స్ చేసేస్తాయి అన్నమాట. మీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది. అప్పుడు ప్రకృతి మీకు సత్యమైన మిత్రుడుగా అయిపోతుంది. ప్రకృతి మీకు ఎలాంటి కష్టం ఇవ్వదు. కాబట్టి మీ ఇంటి యొక్క వైబ్రేషన్స్ ని చాలా పవర్ఫుల్ గా తయారు చేసుకోవటం కోసం ఒక చిన్న విధి అందరూ మీదిగా చేసుకోండి. రోజుకి 1-2 సార్లు. అప్పుడప్పుడు చేయకపోయినా బిజీలో ఉండి అది వేరు, కానీ రోజుకి 2-4 సార్లు అనేది ప్రాక్టీస్ చేయండి. రోజు సైలెన్స్ లో ఉండేటటువంటి ఏదైనా టైంలోని, ఉదయాన్నే చేస్తే ఇంకా మంచిది. కూర్చొని సంకల్పం చేయండి అక్కయ్యలు, నేను పవిత్రతిక దేవిని అని. అన్నయ్యలు ఏం సంకల్పం చేయాలి? నేను పవిత్రతిక పారిస్తాను. మరియు నా మస్తకం నుండి పవిత్రతిక గోల్డెన్ కిరణాలు ఫౌంటైన్ లాగా వస్తూ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి గోల్డెన్ కిరణాలని. మీ దృష్టి కూడా కావాలంటే ఇలా అటు ఇటు తిప్పుతూ కూడా అనుభవం చేయండి, వైబ్రేషన్స్ వ్యాపిస్తున్నాయని. 1 నిమిషం అలాగా. అప్పుడప్పుడు నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, శివశక్తిని అనుకుంటూ మీ బ్రకటి నుండి శక్తులకి ఎర్రటి కిరణాలు వ్యాపిస్తూ ఇంట్లో అంతా వ్యాపిస్తున్నాయని అనుభవం చేయండి. అప్పుడప్పుడు శాంతి కిరణాలు వ్యాపింపచేయండి. మరి సంకల్పం చెయ్యండి, నా ఇంటిలో ఉన్నటువంటి ఆత్మలందరూ భాగ్యవాన్ ఆత్మలు, వీళ్ళందరూ చాలా పుణ్య ఆత్మలు అని ఆలోచించండి. ఏ పిల్లల కోసం, భర్త కోసం, ఎవరి కోసం కూడా ఏ నెగిటివ్ సంకల్పం పెట్టుకోకండి. వీళ్ళందరూ మహానాత్మలు, వీళ్ళే మా ఇంటి యొక్క అందము, వీళ్ళ ద్వారానే నా ఇల్లు సుశోభితమై ఉంది,
మీరు భగవంతుడు పంపించిన మహానాత్మలు అని రోజు ఇలా మెడిటేషన్ చేస్తే మీ ఇంటి యొక్క వైబ్రేషన్స్ అలౌకికంగా మారిపోతాయి. కాబట్టి ఈ రోజు మిలనము మీ అందరి పట్ల వరదాని మిలనం జరగాలి. మురళి వినండి. యోగాభ్యాసం కూడా చేయొచ్చు మురళి వింటూ, మురళి యొక్క రసం తీసుకుంటూ, మురళి యొక్క నశలో ఉంటూ దాంతో పాటు మధ్య మధ్యలో ఇది కూడా అభ్యాసం చెయ్యండి. పైనుండి జ్ఞానసూర్యుని యొక్క ఎనర్జీ నా పైన పడుతూ ఉంది మురళి వింటూ కూడా. పైనుండి ఒక ఫౌంటైన్ లాగా నా మీద పడుతూ ఉంది జ్ఞానసూర్యుని కిరణాలు. ఆ ఫౌంటైన్ కింద కూర్చొని నేను బాబా మురళి వింటున్నాను. బాబా మాటలు అన్ని ఇలా అభ్యాసం చెయ్యండి. చాలా లోతైన శాంతి, బాబా యొక్క ఉపస్థితి నాకు అనుభవం అవుతుంది. బాబా యొక్క ఎనర్జీ నాలో నిండుతుంది అని ఈ 1-2 గంటల సమయం అలా మీరు అనుభవం చేస్తే స్మృతి చిహ్నం అయిపోతుంది. ఈ సమయం దివ్యంగా అయిపోతుంది. ఈ సమయం ఇక ముందు కూడా సుందరమైన అనుభవాలు చేసుకోవడానికి ఆధారం అవుతుంది ఇది. కాబట్టి మన కళ్యాణం మనం చేసుకోవాలి. బాబా యొక్క ఈ మహాయజ్ఞం నుండి మీ అందరి పట్ల శుభకామనలు. ఇప్పుడందరూ సర్వశక్తివంతుని దగ్గరికి వెళ్దాము మరలా పరంధామంలోకి. चलो हम चलें
पांच तत्वों के पार जहाँ रहते हैं शिव बाबा हमारे, चलो हम चले